Good morning, dear students. Today we are going to discuss one of the problems from marginal costing. Look at the problem here. From the following particulars, calculate one contribution. Spelling wrong, no problem. Right? One is the contribution, and second one PV ratio. Third one BEP in units and BEP in rupees. Right? And fourth one, what will be the selling price per unit if the BEP is brought down to 25,000 units? Right? We have the data. The fixed expenses are 150,000. The variable cost per unit is 10 rupees, and the selling price per unit is 15 rupees. Right? From this data, we have to calculate contribution, PV ratio, BEP in units and BEP in rupees. And fourth one is, what will be the selling price? What will be the selling price per unit if the break-even point is brought down to 25,000 units? We know that contribution, PV ratio, and BEP units and BEP rupees. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసాం. కాంట్రిబ్యూషన్ అంటే మనకు చాలా సింపుల్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. PV రేషియో మనం చేసాం, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ అని. BEP యూనిట్స్ ఫార్ములా తెలుసు మనకు, BEP ఇన్ రూపీస్ ఫార్ములా తెలుసు. ఒకటి కొత్తగా ఏమొచ్చింది ఈ ప్రాబ్లంలో అంటే ద ఫోర్త్ వన్, ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతుంది. వాట్ విల్ ద సెల్లింగ్ ప్రైస్ ద BEP బ్రాట్ డౌన్ టు 25,000 యూనిట్స్ అని అంటున్నాడు. ఓకే, చేద్దాం, అన్ని చేద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ కాంట్రిబ్యూషన్. ఓకే, మన కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్. రైట్, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. మనకు సెల్లింగ్ ప్రైస్ ఉందా? క్వశ్చన్ లో ఎంత ఉంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇస్ 15 రూపీస్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ 10 రూపీస్. సో మనం సింపుల్ గా చేయొచ్చు. దెన్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 10 రూపీస్. దట్ ఈస్ 15 minus 10 is equal to 5. This 5 rupees is contribution per unit. Okay, now contribution per unit. And the contribution per unit ante 5 rupees. Selling price minus variable cost. Very simple, right? And the second one మనకి ఏం అడిగిండు? PV ratio, profit to volume ratio. నాకు తెలుసు కదా PV ratio ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఓకే, PV ratio is equal to ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100% తీసుకుంటాం కాబట్టి. ఓకే, PV ratio is equal to కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ మనకు ఉంది. ఎంత ఉంది? ఇక్కడ పైన క్యాలిక్యులేట్ చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 5 రూపీస్. సో కాంట్రిబ్యూషన్ 5 రూపీస్ డివైడెడ్ బై సేల్స్ ఎంత ఉంది మనకు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇస్ 15 రూపీస్. సో 15 ఇంటూ 100 చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. మనకు PV రేషియో వస్తుంది 5/15 ఇంటూ 100. ఎంత వస్తుంది? 5/15 3 అంటే 33 పాయింట్ సంథింగ్. ఓకే, 33.33 ఐ థింక్. ఓకేనా, 5/15 ఇంటూ 100 దట్ ఈస్ 33.33%. 33.33%. ఈ విధంగా చెప్పొచ్చు. లేకపోతే మనం ఇంటూ 100 చేయకుండా కూడా చెప్పొచ్చు. ఇంటూ 100 చేయకుండా అంటే ఏమొస్తుంది? 5/15 చేయండి. 5/15 చేస్తే ఏమొస్తుంది? 0.33. రైట్, ఈ విధంగా. అంటే ఇంటూ 100 చేయకుండా అయితే ఇలా 0.33 చెప్పొచ్చు. ఇంటూ 100 చేస్తే మనము 33.33%. ఓకేనా, సెకండ్ వన్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఏం అడిగిండు? BEP in units. థర్డ్ వన్ లో ఏంటంటే BEP in units. ఏంటి మనకు BEP in units ఫార్ములా? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ తెలుసు మనకు. ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై
ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేయాలా, డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేసినామంటే మనకేమొస్తుంది, బీఈపీ యూనిట్స్ అనేది వస్తుంది. ఓకేనా, మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఉందా, ఉంది. ఎంత ఉంది క్వశ్చన్ లో మనకు ఫిక్స్డ్ కాస్ట్? 1,50,000 rupees. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ is equal to, fixed cost is 1,50,000 rupees. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రావాలి కదా, ఇంతకు మనం క్యాలిక్యులేట్ చేసినాం. దిస్ ఇస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా, ఇక్కడ కాంట్రిబ్యూషన్ అని చెప్పినాం కదా, ఇది పర్ యూనిట్. ఎందుకు పర్ యూనిట్ అని చెప్తున్నామంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చిండు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చిండు, కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది. ఎంత? 5 రూపీస్. అక్కడ పర్ యూనిట్ అని రాయలే, స్పేస్ ప్రాబ్లం, రైట్? ఓకే, సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వచ్చింది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే మనకు 5 రూపీస్ వచ్చింది. ఓకేనా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5 రూపీస్ వచ్చింది. ఓకే, అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000 రూపీస్ ఉంది. ఇప్పుడు చేయొచ్చు కదా బీఈపీ యూనిట్స్ మనం, రైట్? ఓకే, బీఈపీ యూనిట్స్ is equal to fixed cost 1,50,000 rupees divided by contribution per unit, that is 5 rupees. Then చేస్తే మనకు ఎంత వస్తుంది? 5 3s are 15. సో 30,000 యూనిట్స్. బీఈపీ యూనిట్స్ ఎంత వచ్చినాయి మనకు? 30,000 యూనిట్స్ వచ్చినాయి. ఓకేనా, తెలుసు మనకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. ఓకేనా, ఎట్లా బీఈపీ యూనిట్స్ ఎలా చేసినాం మనం? బీఈపీ యూనిట్స్ is equal to ఫిక్స్డ్ కాస్ట్. బీఈపీ యూనిట్స్ is equal to ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేసినాం. ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000 ఉంది అండ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5 రూపీస్ ఉంది. ఎట్లా వచ్చింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ is equal to సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, మనం చేసినాం. ఇది బీఈపీ యూనిట్స్. నెక్స్ట్ బీఈపీ రూపీస్ చెప్పి, ఫోర్త్ వన్ ఏం చెప్పిండు అంటే థర్డ్ లో కండిషన్ బి ఏంటి? థర్డ్ లో కండిషన్ బి, బీఈపీ ఇన్ రూపీస్. చెప్పిండు. మరి బీఈపీ ఇన్ రూపీస్ ఏంటి ఫార్ములా? సేమ్. ఇక్కడ బీఈపీ యూనిట్స్ అన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేసుకున్నాం. ఇక్కడ బీఈపీ ఇన్ రూపీస్ చెప్పినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. చేసినామంటే మనకు కాంట్రిబ్యూషన్, అది బీఈపీ ఇన్ రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్? సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో మనం పర్సంటేజ్ తీసుకున్నాం కాబట్టి 33 పర్సంటేజ్ తీసుకుంటే ఇక్కడ ఇంటూ 100 చేయాలి. లేకపోతే ఓన్లీ 0.33 తీసుకుంటే ఇంటూ 100 చేయవలసినటువంటి అవసరం లేదు. మనకు ఫిక్స్డ్ కాస్ట్ వచ్చిందా? ఉంది. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? ఫిక్స్డ్ కాస్ట్ మనకు 1,50,000 రూపీస్ ఉంది. దెన్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇక్కడ పీవీ రేషియో ఉంది మనకు. ఈ పీవీ రేషియో 33.33. ఓకేనా, 33.333. ఓకే, ఇంటూ 100 చేస్తే మనకు బీఈపీ ఇన్ రూపీస్ వస్తుంది. చేయండి ఒకసారి. 1,50,000 డివైడెడ్ బై 33.33 ఇంటూ 100 ఎంత వస్తుంది? 4,50,000 రూపీస్ వస్తుంది. బీఈపీ ఇన్ రూపీస్ ఎంత అంటే 4,50,000 రూపీస్. 4,50,000 రూపీస్ వస్తుంది. బీఈపీ ఇన్ రూపీస్ 4,50,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ మనకి ఏం అడిగిండు? ఫోర్త్, what will be the selling price per unit if the break even point is brought down to 25,000 units? ఇక్కడ చూడండి, మనకు బీఈపీ క్యాలిక్యులేట్ చేస్తే 30,000 యూనిట్స్ వచ్చింది. ఓకేనా, 30,000 యూనిట్స్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇక్కడ 30,000 యూనిట్స్ దగ్గర 15 రూపీస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్ ఉంది. మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన బీఈపీ యూనిట్స్ 30,000.
ఈ 30,000 యూనిట్స్ ఎక్కడ వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్ ఉన్నప్పుడు వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ కండిషన్ ఏమంటుండు? వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? ఇఫ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇఫ్ ద BEP units brought down, the BEP units brought down to 25,000 units. ఇక్కడ ఈ 30,000 నుంచి 25,000 యూనిట్లకు BEP డౌన్ అయితే మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది. ఓకేనా, చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం కావాలి? మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలా. ఫోర్త్ వన్, వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్, రైట్? సెల్లింగ్ price when BEP 25,000 units 25,000 units ఉన్నప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఓకేనా, రైట్. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, హియర్ ద ఫార్ములా ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, వెరీ సింపుల్. ఇక్కడ మనకు 25,000 యూనిట్స్ ఇచ్చింది కదా, ఏం చేయాలా? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, ఒకసారి ఇక్కడ చూడండి, మనం దీన్ని కొద్దిగా మీకు థియరిటికల్గా చెప్తే అర్థమవుతుంది. అది సెల్లింగ్ ప్రైస్ రావాలంటే మనం ఏముంటుంది ఒకసారి చూడండి. సెల్లింగ్ ప్రైస్లో సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్. ఓకే, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్ కలిసి ఉంటాయి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రావడానికి వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్ అని చెప్పినాం కదా. ఈ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఇది కాంట్రిబ్యూషన్ లో ఉంటుందా? ఉంటుందిగా. ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ దీన్ని కాంట్రిబ్యూషన్ అని చెప్తుంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది అని చెప్తున్నాం. సేల్స్ నుండి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఇది తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది అంటే కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. సో ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కలిపితే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్. సో ఫార్ములా ఈజ్ సెల్లింగ్ ప్రైస్ is equal to variable cost plus variable cost per unit. Okay na, variable cost per unit plus contribution per unit. Variable cost per unit plus contribution per unit చేస్తే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, చేద్దాం. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఇప్పుడు ఏంటి అంటే, మనకు వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ ఉంది. ఎంత ఉంది వేరియబుల్ కాస్ట్? వేరియబుల్ కాస్ట్ మనకు ఎంత ఉంది అంటే 10 రూపీస్ పర్ యూనిట్ ఉంది. ఓకేనా, 10 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా, ఈ న్యూ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేయాలి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేసినాం అనుకో వస్తుంది. మరి ఇది ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇక్కడ చూడండి ఎలా వస్తుంది అంటే, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కదా, అంటే BEP యూనిట్స్. ఇక్కడ BEP యూనిట్స్ ఎప్పుడు వస్తున్నాయి మనకు? సేల్స్ BEP యూనిట్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకు BEP యూనిట్స్ వస్తాయి. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఈ ఫార్ములా చూడండి. థర్డ్ వన్, ఫిక్స్డ్ కాస్ట్ BEP యూనిట్స్ రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ చేస్తే BEP యూనిట్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ BEP యూనిట్స్ వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 25,000 యూనిట్స్ వచ్చినాయి. సో 25,000 యూనిట్స్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేయాలి. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది మన? ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000. దీని ఫార్ములా రాసుకోండి. ఫిక్స్డ్ కాస్ట్, ఓకే ఒక నిమిషం, ఫిక్స్డ్ కాస్ట్ divided by BEP యూనిట్స్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై BEP యూనిట్ చేస్తే వస్తుంది మనకు. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ క్వశ్చన్ లో ఉంది. ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్ మనకు? 1,50,000 రూపీస్ ఉంది. 1,50,000 రూపీస్ డివైడెడ్ బై న్యూ బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఇక్కడ ఎంత? 25,000 యూనిట్స్. అది మన కండిషన్ అది కాబట్టి 25,000 యూనిట్స్ చేస్తే
నాకేమొస్తుంది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది వస్తుంది. 1,50,000 డివైడెడ్ బై 25,000 చేయండి ఇంకోసారి. 1,50,000 డివైడెడ్ బై 25,000 ఎంత వస్తుందంటే 6 రూపీస్ వస్తుంది. 6 రూపీస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వచ్చిందంటే మనకు 6 రూపీస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 6 రూపీస్ వచ్చింది కాబట్టి మనం చేసుకోవచ్చు అదేంటి మన ఫార్ములా, వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ 6 రూపీస్ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, ఇప్పుడు ఇది న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ 25,000 యూనిట్స్ కి డౌన్ అయిన తర్వాత, సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇస్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 10 రూపీస్ ప్లస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత ఉంది మనకు 6 రూపీస్. ఎంత అవుతుంది ఇప్పుడు 10 ప్లస్ 16 రూపీస్. 10 ప్లస్ 6 ఎంత అవుతుందంటే 16 రూపీస్ అవుతుంది. ఓకే, ఇది 16 రూపీస్ అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్. 16 రూపీస్ అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్. ఎప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్? ఎప్పుడంటే ఈ బ్రేక్ ఈవెన్ బీపీ 25,000 యూనిట్స్ కు డౌన్ అయినప్పుడు, 25,000 యూనిట్స్ కు డౌన్ అయినప్పుడు ఇది మనది. అందుకే చూడండి సెల్లింగ్ ప్రైస్ మనం ఏమన్నాం, వేరియబుల్ కాస్ట్, ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై బీఈపీ యూనిట్స్ చేస్తే మనకు వచ్చింది. మరి ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ బై బీఈపీ యూనిట్స్ ఎందుకు వేసుకున్నారంటే ఇక్కడ చూడాలి. థర్డ్ వన్ బీఈపీ యూనిట్స్ రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేసినాం. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై న్యూ బీఈపీ యూనిట్ చేస్తే వస్తుంది. రైట్, ఇది ఈరోజు క్లాసు. ఓకే, మార్జినల్ కాస్టింగ్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ తో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దట్ బాయ్.